పసిపిల్లల్లో దంతాలు ఏ నెలలో మొదటిసారి కనిపించాయే అనే దాన్ని బట్టి కూడా వారి భవిష్యత్తు గురించి, శుభాల గురించి జ్యోతిష్యం వివరిస్తుంది. జ్యోతిష్యం మానవ జీవితంలోని ప్రతి స్థాయిలోని విషయాలలో మంచి చెడులను గురించి చర్చిస్తుంది. పసివారు పుట్టినప్పటి నుంచి వారి ఎదుగుదలలో చూపించే మార్పుల గురించి కూడా శుభాలను వివరిస్తుంది. అలాగే శిశువులకు దంతాలు వచ్చే సమయం గురించి కూడా వివరాత్మకత సమాచారం శాస్త్రాలలో ఉంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం. పిల్లల ఎదుగుదలలో దంతాలు రావడం ఒక ప్రత్యేకమైంది, ముఖ్యమైంది కూడా. 5 నుంచి 8 నెలల వయసులో దంతాలు పిల్లల్లో బయటికి కనిపించడం మొదలవుతుంది. చాలా అరుదుగా 2-3 నెలల్లోనే పళ్ళు వస్తాయి. మరికొందరిలో 8 నెలల తర్వాత కొంచెం ఆలస్యంగా దంతాలు ఏర్పడతాయి. జ్యోతిష్య శాస్త్రంలో పిల్లలకు ఏ నెలలో దంతాలు వచ్చాయనే దాన్ని బట్టి శుభాలు ఉంటాయని పండితులు వివరిస్తున్నారు. ఏ నెలలో దంతాలు రావడం శుభప్రదం, ఏ నెలలో దంతాలు వస్తే అశుభం, పండితులు ఏమంటున్నారో చూద్దాం. పుట్టిన 4వ నెలలో పిల్లల్లో దంతాలు బయటపడితే అది మంచి సంకేతమట. 4వ నెలలో దంతాలు వస్తే ఆ పిల్లల కంటే ముందు పుట్టిన తోబుట్టువులకు మేలు జరుగుతుందట. అయితే 4వ నెలలో దంతాలు వచ్చిన పిల్లల తల్లికి సమస్యలు రావచ్చని కూడా కొందరు పండితులు అంటున్నారు. 6-7 నెలల్లో దంతాలు కనిపించడం కూడా శుభప్రదమే. 6వ నెలలో దంతాలు కనిపిస్తే ఆ కుటుంబంలో సుఖశాంతులు, సిరి సంపదలు పెరుగుతాయి. ముఖ్యంగా 7వ నెలలో దంతాలు వస్తే తండ్రి జీవితంలో శుభ పరిణామాలు జరుగుతాయట. 9-10 నెలల్లో దంతాలు కనిపిస్తే అది ఆ శిశువు భవిష్యత్తుకు శుభం కలిగించే సంకేతం. 11వ నెలలో దంతాలు కనిపిస్తే తల్లికి మేలు జరుగుతుంది. 12వ నెలలో దంతాలు మొదటిసారి కనిపిస్తే కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయట. ఇలా జరిగితే అశుభం. పిల్లల దంతాలు 2వ నెలలో కనిపిస్తే అది మంచి సంకేతం కాదు. ఆ పిల్లల జీవితంలో సవాళ్లు ఎదురు కావచ్చు, కుటుంబ పరిస్థితులు దిగజారవచ్చు. 8వ నెలలో దంతాలు కనిపిస్తే పిల్లలకు అనారోగ్యం కలుగుతుందని, అందుకే సూచనగా శాస్త్రం చెప్తుంది. ఇలా జరిగితే పిల్లల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. అదీ కాకుండా పిల్లల్లో పై వరుసలో దంతాలు ముందుగా రావడం కూడా అంత మంచిది కాదని శాస్త్రం వివరిస్తుంది. ఆ పిల్లల జీవితంపై చెడు ప్రభావం చూపుతుందట. అనారోగ్య సమస్యలు తరచుగా ఇబ్బంది పెట్టవచ్చని, అందుకే సంకేతంగా పండితులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పిల్లల్లో చిన్న అనారోగ్యం వచ్చినా డాక్టర్ సలహా పాటించడం, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు కూడా.